హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అంటే మనకు విమానయాన సంస్థ ఉంది కదా, మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ వాటిలో భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదు. అండ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు సంవత్సరానికి 14 లక్షల శాలరీ అయితే ఇస్తారు. అంటే ఇంచుమించు మనకు 1 లక్ష పైగా శాలరీ అయితే ఉంటుంది అనమాట ఎవ్రీ మంత్. అండ్ ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ ప్రతిదీ. కాబట్టి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్లోనే జాబ్ చేయాలి, అవి కూడా మనకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే విమానయాన సంస్థలు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు వీడియోని ఇంటి చూసి లైక్ చేసి ఎలిజిబిలిటీ ఉండగానే అప్లై చేసుకోండి. అండ్ వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయబడదు. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళకనైతే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో కూడా స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉండే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారో ఎస్ఎస్జేడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఎస్ఎస్సీ ఎంటీఎస్ కానీ ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తోటి మీకు క్లాసెస్ అయితే ఉన్నాయి. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. చూడండి, మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నస్తున్న కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళడితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మనకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మనకు భర్తీ చేసినటువంటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ అండ్ మేనేజర్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకు మేనేజర్ పోస్టులకు వచ్చేసి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది ప్రతి డిపార్ట్మెంట్కి. బట్ ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు ఏంటంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు. ఓన్లీ మీకు క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ ఇంకోటి బ్రదర్, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి కాంట్రాక్ట్ కానీ ఎలాంటి టెంపరీ కానీ ఏది కూడా కాదనమాట. ముందుకు వచ్చేసి మనకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మీరు చూసుకోవాలి. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఫుల్ఫిల్లింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కెన్ అప్లై ఫర్ ద అబవ్ పోర్షన్ ఇచ్చాడు. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చాడు. ముందుగా మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఆగస్ట్ 8, 2026 నెక్స్ట్ మంత్ 8వ తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. ప్రజెంట్ అయితే ఇంకా లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు, ఇంకా జనరేట్ కూడా అవ్వలేదు. అండ్ అప్లై లాస్ట్ డేటు సెప్టెంబర్ 7, 2026. మనకు సెప్టెంబర్ 7వ తేదీ వరకు టైం అవుతుంది, చాలా టైం అవుతుంది. ఎవరికైతే ప్రజెంట్ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. అండ్ లింక్ యాక్టివేట్ వెంటనే అప్లై చేసుకోండి. అండ్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేనైతే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక నెక్స్ట్ మనకు దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటే వాళ్ళకు సిబిటి ఎగ్జామ్, సింగిల్ సిబిటి ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఇది వచ్చేసి మీకు వెబ్సైట్ ఏదైతే ఉందో www.aai.aero ఆ వెబ్సైట్లో మీకు ఇంటిమేట్ చేస్తామంటున్నారు. అండ్ మీరు అప్లై చేసినటువంటి వెబ్సైట్ కూడా అదే అనమాట. ఇక నెక్స్ట్ మనకు శాలరీ, ఇక్కడ శాలరీ చూసుకుంటే ఇక్కడ మనకు మేనేజర్ వచ్చేసి మనకు గ్రూప్ ఏ E3 లెవెల్ కింద మనకు శాలరీ అయితే వస్తుంది. 60,000 నుండి 1,80,000 వరకు ఉంటుంది అనమాట బేసిక్ ఇది. ఒకవేళ జూనియర్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసి గ్రూప్ బి వచ్చేసి మనకు 40,000 నుండి 1,40,000 వరకు మీకు బేసిక్ పే అయితే ఉంటుంది. బట్ ఈ బేసిక్తో పాటు మనకి ఇంకా కొన్ని అడిషనల్ అలవెన్స్లు అయితే ఉంటాయి. బేసిక్ పే, డేర్నెస్ అలవెన్స్ అని మనకి ఇంకా 30% మనకు బేసిక్ పే మనకు పెర్క్షన్ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, బెనిఫిట్స్ విచ్ మనకు సిపిఎఫ్, గ్రాట్యుటీ, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, మెడికల్ బెనిఫిట్స్, ఇలా మనకు చాలా రకాలు ఉంటుంది. అలవెన్స్లో కలుపుకుంటే కనుక మనకు సంవత్సరానికి అనేది ఇంకా శాలరీ అనేది పెరుగుతుంది. ఎగ్జాంపుల్కి ఎవరు చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో 14 లక్షలు పర్ యానం వచ్చాడు, అంటే 14 లక్షలు ఉంటుంది సంవత్సరానికి. డివైడెడ్ బై 12 మంత్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 1,12,000 పైగా మనకు శాలరీ అయితే వస్తుందన్నమాట ఎవరైతే జూనియర్ ఎగ్జిక్యూటివ్ సెలెక్ట్ అవుతారు. ఒకవేళ మీ కాడ ఎక్స్పీరియన్స్ ఉంటున్న వాళ్ళు మేనేజర్ ఉద్యోగాలు కూడా మీరు అప్లై చేసుకున్నారంటే సంవత్సరానికి 21 లక్షలు మీకు శాలరీ కూడా వస్తుంది. బట్ ఎక్స్పీరియన్స్ లేని ఉద్యోగాలు అంటే మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మాత్రమే. ఇక నెక్స్ట్ మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి ఏజ్ లిమిట్ అనేది సెప్టెంబర్ 7, 2026కి ఏజ్ లిమిట్ అయితే కౌంట్ అయితే చేస్తూ ఉన్నారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్కి మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకు 27 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కనుక 32, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు 30 ఇయర్స్ ఈ ఏజ్ లిమిట్ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీ కాడ ఎక్స్పీరియన్స్ ఉండి అప్లై చేసుకుంటా అంటే మేనేజర్ ఉద్యోగాలు కూడా అప్లై చేసుకోండి. 18 to 32 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు అయితే కనుక 35, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు అయితే కనుక 37 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అవుతుంది. అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 10 ఇయర్స్ ఉంటుంది కాబట్టి జూనియర్ ఎగ్జిక్యూటివ్కి 37 అండ్ మేనేజర్ ఉద్యోగాలకి 42 ఇయర్స్ వరకు ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే
ఈ నోటిఫికేషన్ మనకు 200 పైగా పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 200, 300 వరకు దగ్గర దగ్గర అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ చూసుకుంటే ఎక్కువ పోస్టులు వచ్చేసి మనకు మేనేజర్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మేనేజర్ కూడా ఏంటంటే ఇంజనీరింగ్ సివిల్ అని, ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అని, ఫైనాన్స్ అని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని, ఆర్కిటెక్చరు, లా, ఫైర్ సర్వీసు, ఆపరేషన్స్, కమర్షియల్ ఇట్లా మనకు మేనేజర్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నాడు. బట్ ఎక్కువ పోస్టులు వచ్చేసి మనకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్టులు మేనేజర్ అనమాట. ఇక మనకి మన సబ్స్క్రైబర్స్కి మేనేజర్ పోస్ట్కి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఎక్స్పీరియన్స్ లేని ఉద్యోగాలు మన సబ్స్క్రైబర్స్కి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ విభాగాల్లో మనకు 36 వేకెన్సీతో అనమాట. ఇక్కడ ప్రతి క్యాస్ట్ వాళ్ళకు కూడా మీరు పక్కనే చూసుకోవచ్చు ఏ కేటగిరీ వాళ్ళకు ఎన్ని ఉన్నాయి అనేది. యువర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకని. ఇక అదేవిధంగా మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ లా విభాగంలో మనకు 6 వేకెన్సీతో ఉన్నాయి. యువర్ వాళ్ళకు 5, ఎస్టీ వాళ్ళకు 1. అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ వచ్చేసి 79 వేకెన్సీతో అనమాట. యువర్ వాళ్ళకు 35, ఈడబ్ల్యూఎస్లకు 7, ఓబీసీలకు 21, ఎస్సీ వాళ్ళకు 11, ఎస్టీ వాళ్ళకు 5. ఇక జూనియర్ ఎగ్జిక్యూటివ్ సర్వే అండ్ ఏదైతే ఉందో అది 8 వేకెన్సీ అనమాట. యువర్ వాళ్ళకు 5, ఇక ఓబీసీలకు 2, ఎస్సీ వాళ్ళకు 1 వేకెన్సీ అయితే ఉంది. ఒకవేళ ఇక్కడ మీకు జూనియర్ ఎగ్జిక్యూటివ్లోన మీ కేటగిరీలో వేకెన్సీ లేకపోతే మీరు యువర్ క్యాండిడేట్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బట్ ఏంటంటే మీకు బిలో 27 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట ఏజ్ లిమిట్. అది ఉంటే కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు మీరు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో మేనేజర్ ఉద్యోగాలు కానీ లేకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కానీ మనకు ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ అయితే చేస్తారు. ఒకవేళ మేనేజర్ ఉద్యోగాల్లోన ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ సర్వీసెస్కి అప్లై చేసుకుంటే వీళ్ళకి ఏంటంటే ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఫిజికల్ టెస్ట్, రన్నింగ్ అవన్నీ కూడా కండక్ట్ చేస్తారు. బట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి కాబట్టి మన వాళ్ళు అప్లై చేయకపోవచ్చు అంటే మ్యాక్సిమం. ఇక జూనియర్ ఎగ్జిక్యూటివ్కి మనకు ఆబ్జెక్టివ్ టైప్లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అవుతాయి అనమాట. సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి మనకు నో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండవని మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇక సిలబస్ వచ్చేసి మనకు అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ మనకు మెన్షన్ చేయలేదు. దానికి సపరేట్గా సిలబస్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అది ఎప్పుడైతే మనకు లింక్ యాక్టివేట్ అవుతుందో అప్లికేషన్ అనేది అప్పుడు మనకు సిలబస్ది కూడా పీడిఎఫ్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. అప్పుడు మీకు టెలిగ్రామ్ గ్రూప్లో మీకు సిలబస్ కూడా ప్రొవైడ్ చేస్తాను కాబట్టి అక్కడ అప్లోడ్ చేసి పిన్ చేసి పెడతాను. అక్కడ మీరు జాయిన్ అయ్యి మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి. ఓవరాల్గా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తారు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెరిట్ లిస్ట్ ద్వారా మనల్ని సెలెక్ట్ అయితే చేసి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకుంటే మేనేజర్ ఉద్యోగాలకు ప్రతిదానికి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. 3 years ఎక్స్పీరియన్స్, 5 years ఎక్స్పీరియన్స్. మినిమం ఎక్స్పీరియన్స్ మనకు 3 years అయితే ఉండాలన్నమాట మీరు అప్లై చేసే దానికి. బట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసి ఫైనాన్స్ విభాగానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు, ఏ పోస్ట్ కూడా లేదనమాట జూనియర్ ఎగ్జిక్యూటివ్కి. బట్ క్వాలిఫికేషన్ మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్కి ఎవరైతే మాస్టర్స్ బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్లో మీరు ఎవరైతే చేసింటారో అప్లై చేసుకోవచ్చు. ఫైనాన్స్ కానీ లేకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా మేనేజ్మెంట్ కానీ ఎవరైనా చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే కనుక జూనియర్ ఎగ్జిక్యూటివ్ లా విభాగాలు మీరు 3 years రెగ్యులర్ కోర్సు మీరు ప్రొఫెషనల్ డిగ్రీ లా చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషనల్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ అండ్ ఫుల్ టైమ్ రెగ్యులర్ ఎంబీఏ కానీ 2 years డ్యూరేషన్ అప్లై చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే కనుక ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఎవరైనా చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక లాస్ట్ వచ్చేసి మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఈ విభాగానికి వచ్చేసి సర్వే అండ్ దానికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చేసినా కానీ లేదంటే టెక్నాలజీ ఇన్ సివిల్ కానీ లేదంటే మాస్టర్స్ ఇన్ సైన్స్ ఇన్ జియోగ్రఫీ కానీ లేదంటే మాస్టర్స్ ఇన్ రిమోట్ సెన్సింగ్ అండ్ జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వీటిలోనే ఏదో ఒక దానిలో రిలేటెడ్లో మీరు కంప్లీట్ చేసుకుంటే కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీ ఇక్కడ ఏ దానికన్నా క్వాలిఫికేషన్ ఉంటే కూడా అప్లై అయితే చేసుకోండి మీరు దీనికి. ఇక ఫైనల్కి వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఎవరైతే కనుక ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వీళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారు అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ బాయ్స్ అనేది 1000 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాలి. ఇది నాన్ రిఫండబుల్ పేమెంట్ అనమాట. కాబట్టి మీరు చూసుకోండి. ఇన్క్లూడింగ్ మనకు జిఎస్టీ కూడా ఉంటుంది. ఈ 1000 రూపీస్ అనేవి మీరు ఎవరికైతే జాబ్ కావాలి, జాబ్ కొట్టగలను అనుకున్న వాళ్ళు మాత్రమే పేమెంట్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం బెటర్ అనమాట. ఇక రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదు కాబట్టి మీరు ట్రై చేస్తామంటే ట్రై చేయండి. ఎవరైతే పేమెంట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే 1కి 2 సార్లు ఆలోచించుకొని జాబ్ కావాలి, జాబ్ కొట్టగలను అనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే పేమెంట్ చేసుకుని ప్రిపేర్ అయితే అవ్వండి. అందరికీ ఆల్ ద బెస్ట్. ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్.
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు, అదేవిధంగా మేనేజర్ ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ ఇచ్చింది. చాలామందికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది కాబట్టి మీకు దేనికి క్వాలిఫికేషన్ దానికి అప్లై చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.